దసరా సెలవులకు ఊళ్ళోకి వెళ్లే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఏ శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. విలువైన ఆభరణాలు, నగదు ఇంట్లో ఉంచవద్దని సూచించారు. పర్మిషన్ ఇవ్వటం ఆ ఏరియా ఈ దసరా కూడా అందరూ కూడా సహకరించాలని అదే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మేము వెంటనే అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వటం ఆ ఏరియా మీద బీట్లో ఇది కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి అందరూ కూడా ఊర్లోకి వెళ్తారు. ఇంట్లో ఎటువంటి విలువైన ఆభరణాలు, వస్తువులు అలాగే నగదు ఉంచుకోవద్దని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే పగటి నేరగాళ్ళు, రాత్రి నేరగాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. దసరా సందర్భంగా చాలా మంది ఆల్మోస్ట్ అందరూ కూడా పిల్లల సెలవు కాబట్టి అమ్మమ్మ గారి ఇంటికి, తాతయ్య గారి ఇంటికి వెళ్తారు కాబట్టి ఇళ్లలో మరీ తెలియజేసేది ఏంటంటే ఆ విలువైన ఆభరణాలు, నగదు, వస్తువులు ఉంచొద్దని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బస్సుల్లో కూడా ఈ బ్యాగులు కోసేసే వాళ్ళు, తోటి ప్రయాణికులుగా ప్రయాణించి దొంగతనాలకు పాల్పడే మహిళా దొంగలు కూడా ఉంటారు. వాళ్ళ మీద కూడా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. అయితే ఈ మహిళలందరూ కూడా ఈ బస్సులోని, ఆటోలోని ప్రయాణం చేసేప్పుడు ఈ తోటి మహిళా ప్రయాణికుల్లాగా ప్రయాణిస్తూ బ్యాగులు దొంగల పట్ల